ఆ బీటా ఫిషెస్ కి ఏ ఫుడ్ పెడతాను ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా తినేసింది. వీటిని ఏమంటారు ఏంటో చెప్తాను. చాలా మంది అనుకుంటారు బ్లడ్ వామ్స్ ని మనం తయారు చేయలేమని. బ్లడ్ వామ్స్ ని ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటో చెప్పేస్తాను, క్లారిటీగా వినేయండి. నేను నా బీటా ఫిషెస్ కి అయితే ఇవే ఫీడ్ చేస్తాను. బ్లడ్ వామ్స్ ని అప్పుడప్పుడు ఫీడ్ చేస్తాను. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తా చూడండి. ముందుగా ఏం చేస్తారంటే ఒక కంటైనర్ తీసుకోండి. ఫిషెస్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అదైతే ఫిల్ చేసుకొని ఉంచేసుకోండి. ఇంచుమించుగా మనం 30 రోజులు అయితే ఇలా వదిలేయాలన్నమాట. అసలు అడుగు నుండి చెత్తనైతే మాక్సిమం తీసేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఏమవుతుందంటే చిన్న గూడు లాంటిది అయితే ఆకారం కనిపిస్తుంది, అంటే వామ్ షేప్ లో కనిపిస్తుంది అనమాట. అలా వామ్ షేప్ లో కనిపించినప్పుడు అలానే వదిలేయండి దాన్ని 4-5 డేస్ అయితే అలా ఉంచేస్తే కొంచెం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. దాన్ని అయితే మనం అప్పుడు తీసుకోవచ్చు. ఆ ట్యాంక్ మొత్తము గూడులాగా ఫామ్ అయిపోతుంది. చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి అనమాట. ఎక్కువగా ఫామ్ అయినంత వరకు వెయిట్ చేయండి. వీటికి ఫీడింగ్ గా మనం ఏమి ఇవ్వక్కర్లేదు. మనం వీటిని తీసేసి బీటాస్ కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. వన్స్ వీటిని తీసేసిన తర్వాత మళ్ళీ ఎలా బ్రో అని అంటే ఫిష్ వేస్ట్ వాటర్ మళ్ళీ ఫిల్ చేసేసి మనం ఆ చెత్తనంతటి ఉంచేస్తే ఆటోమేటిక్ గా బ్లడ్ వామ్స్ క్రియేట్ అయిపోతాయి.